నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఏంటి మీరొచ్చారు, జగన్ రాలేదా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అనేది మీకు థంబ్నెయిల్ చూడగానే వెంటనే అర్థమైపోతుంది. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ జైల్లో ఉన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయన ఖైదీగా ఉన్నారు. అయితే ఖైదీగా ఉన్న జోగి రమేష్ని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ములాఖత్ అయినప్పుడు జోగి రమేష్ అలా అడిగినట్టుగా నేను పెట్టాను. ఎందుకు అలా పెట్టాను అనే పూర్తి వివరాలు కూడా తెలియజేస్తాను. దాంతోపాటు అవి తెలియజేయబోయే ముందు మీకు అసలు జోగి రమేష్ ఇతివృత్తం కూడా ఒకసారి తెలియజేస్తాను. జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాత్రమే కాదు, సీనియర్ పొలిటీషియన్ కూడా. ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014కి ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019లో మాత్రం ఆయన పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి మెప్పు పొంది మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అయితే జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి మెప్పు ఎలా పొందాడు అనంటే, మంత్రి కావడానికన్నా ముందు కొన్ని వారాలు, కేవలం నెలల రోజులో గ్యాప్ ఉంది. ఆ టైంలో జోగి రమేష్ కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటి మీదకి మంది మార్బలంతో వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఆయన కారులో కర్రలు, రాడ్లు కూడా ఉన్నాయి. చంద్రబాబు ఖచ్చితంగా కిందకి రావాల్సిందే, మాట్లాడి తీరాల్సిందే అని చెప్పేసి చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున అలజడి కూడా సృష్టించారు. అసలు ఏకంగా చంద్రబాబు మీద దాడి చేస్తారేమో జోగి రమేష్ అని చెప్పేసి అక్కడి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భావించారు. ఎందుకంటే చంద్రబాబు కరకట్ట మీద, అంటే విజయవాడకి దగ్గరలో కరకట్ట మీద నివాసంలో ఉన్నారు అని అంటే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ని కలవడానికి 24 గంటలు వస్తూ వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో జోగి రమేష్ అక్కడికి వచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కొంతమంది అక్కడ ఉండి అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ మీద దాడి కూడా జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత కొన్నాళ్లకే మంత్రివర్గంలో జోగి రమేష్కి బర్త్ కన్ఫామ్ అయింది. అలా జోగి రమేష్ మంత్రి కూడా అయ్యారు. అయితే ఇదంతా బాగానే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు కూడా జోగి రమేష్ యథేచ్ఛగా మాట్లాడారు. ఎలా మాట్లాడారంటే అసలు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఇష్టానుసారంగా తిట్టారు. చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఏకవచనంతో పలకరించడం, ఏకవచనంతో సంబోధించడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ అయితే పీకే అంటే పిచ్చి కుక్క అని చెప్పేసి ఒక నిర్వచనం, కొత్త నిర్వచనం, వైసీపీ శైలిలో ఉండే నిర్వచనం, వైసీపీ డిఎన్ఏకి దగ్గరగా ఉండే నిర్వచనం ఒకటి ఆయన చెప్పి అబాసుపాలు అయ్యారు. అంటే పవన్ కళ్యాణ్ని అబాసుపాలు చేద్దామనుకున్నారు, కానీ ఆయనే అబాసుపాలు అయ్యారు. ఎలా అంటారా, 2024 ఎన్నికల్లో ఆయన పెనమలూరు నుంచి పోటీ చేస్తే అత్యంత దారుణంగా బోడే ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. బోడే ప్రసాద్ చేతిలో ఓడిపోవటం ఆయనకు అంత అవమానం ఎందుకు అవుతుందని అంటారా? ఆ సందేహానికి కూడా నేను సమాధానం చెప్తాను. బోడే ప్రసాద్కి సీటు చివరి నిమిషంలో ఖరారైంది. ఎవరికి ఇవ్వాలా అంటే జనసేన పొత్తులో ఉన్నారు కాబట్టి, కూటమి పొత్తు ఉంది కాబట్టి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి పెనమలూరు నియోజకవర్గం టికెట్ ఎవరికి ఇవ్వాలా అంటే జనసేనకి ఇవ్వాలా, టీడీపీకి ఇవ్వాలా, లేకపోతే బీజేపీకి ఇవ్వాలా అనే మీమాంసలో చానాళ్ల పాటు నాంచారు ఆ టికెట్ని. చివరి నిమిషంలో బోడే ప్రసాద్కి కన్ఫర్మ్ అయింది ఆ టికెట్. సో కాబట్టి ఆ టైంలో కూడా చివరి నిమిషంలో టికెట్ కన్ఫామ్ చేసుకొని బరిలోకి దిగిన నేత మీద కూడా జోగి రమేష్ ఓడిపోయాడంటే జోగి రమేష్ మీద ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే జోగి రమేష్ అధికారంలో ఉన్ననాళ్ళు కూడా లిక్కర్ వ్యవహారంలో చేతులు పెట్టారు. లిక్కర్ వ్యవహారమే కాదు, ఎన్టీపీసీలో బూడిదని అమ్ముకునే వ్యవహారంలో కూడా లక్షలు భోంచేశారు జోగి గారు అని చెప్పేసి సమాచారం ఉంది. ఇది నేను ఎంత వెటకారంగా చెప్పానని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక లిక్కర్ విషయంలో ఆయన చేతులు ఎలా పెట్టారు అనేది కూడా నేను మీకు ఆల్రెడీ మొన్న ఒక వీడియోలో చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని ఇంకొకసారి ప్రస్తావిస్తాను. అంటే ఆయనకి అద్దేపల్లి సోదరులు, అద్దేపల్లి జగన్నాథరావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు, అద్దేపల్లి జనార్దన్ రావు, వీళ్ళిద్దరితోటి స్నేహం ఉంది. వాళ్ళ ఇంటెదురే జోగి రమేష్ వాళ్ళ ఇల్లు. సో కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా స్నేహం ఉంది వాళ్ళతోటి. ఆ స్నేహం ఉండటం వల్ల 2022లో వాళ్ళ చేత అక్రమంగా మద్యం తయారు చేయించి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మద్యం తయారు చేయించి ఆ మద్యాన్ని ప్రభుత్వ మద్యం షాపులకు కూడా తరలించారు, సొమ్ము చేసుకున్నారు అని చెప్పేసి సమాచారం. వీళ్ళిద్దరికీ కూడా, అద్దేపల్లి బ్రదర్స్కి, జోగి బ్రదర్స్కి ఇద్దరికీ కూడా అంటే మద్యానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్టుగా మొన్న సిట్ అధికారులు తేల్చారు.
అయితే ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామం ఏంటంటే ఇప్పుడు సిట్ అధికారులు కూడా క్లియర్గా తేల్చేసి అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు తోటి జోగి రమేష్, జోగి రాముకి ఇద్దరికి కూడా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ఎన్నెన్నిసార్లు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు, ఎక్కడెక్కడ కలుసుకున్నారు, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా తేటతెల్లంగా బయట పెట్టేసిన తర్వాత ఇప్పుడు తాజాగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళి ములాఖత్ అయ్యారు. జోగి రమేష్కి మద్దతు తెలుపుతూ నెల్లూరు జైల్లో ఉన్న జోగి రమేష్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడి బయట మీడియా దగ్గరికి వచ్చి కూడా జోగి రమేష్ని అన్యాయంగా అరెస్టు చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేత మల్లాది విష్ణు కావచ్చు, అలాగే ఒక్కసారి కూడా గెలవలేకపోయిన దేవినేని అవినాష్ కావచ్చు, భారీ స్థాయిలో ఓటమి పాలైన వెల్లంపల్లి శ్రీనివాసరావు కావచ్చు, అలాగే కాకాణి గోవర్ధన్ రెడ్డి, అసలు నేను ఓటమిరగని నేతని అని చెప్పుకునే కాకాణి గోవర్ధన్ రెడ్డి 2024లో ఓడిపోయారనుకోండి, ఆయన కూడా మంత్రిగా పనిచేశారు. సో ఇత్యాది నేతలంతా కూడా వెళ్ళి జోగి రమేష్ని పరామర్శించొచ్చారు. పరామర్శించి బయటకు వచ్చి జోగి రమేష్ని అన్యాయంగా కూటమి ప్రభుత్వం అరెస్టు చేసింది అని అంటున్నారు. ఇక్కడ వీళ్ళేమో అన్యాయంగా అరెస్టు చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఇది కేవలం జోగి రమేష్ విషయంలోనే కాదు, నిన్నటికి నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుణ్ణి కూడా ఇక్కడ నెల్లూరు జైల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక బ్యాచ్ వెళ్ళి నిన్న పరామర్శించారు. అంటే రోజా, అన్నాబత్తిని శివకుమారు ఇత్యాది నేతలు. నిన్న పరామర్శకి వెళ్ళిన బ్యాచ్ వేరే ఉంది, ఇవాళ పరామర్శకు వచ్చిన బ్యాచ్ వేరే ఉంది. సో ఈ బ్యాచ్ ఏమంటుంది, ఈ బ్యాచ్ కూడా సేమ్ పాట అందుకుంది. వాళ్ళది అదే పాట, అక్రమంగా కేసులు పెట్టారు, అన్యాయంగా కేసులు పెట్టారని. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టడాన్ని కూడా రోజా సమర్థించారంటే అర్థం చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే ఇవాళ కూడా ఇక్కడ ములాఖాత్ అయిన బ్యాచ్లో మల్లాది విష్ణు ఏమంటున్నారు, అలాగే దేవినేని అవినాష్ ఏమంటున్నారు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఏమంటున్నారంటే ఒకటే మాట, అన్యాయంగా అరెస్టు చేశారు, అక్రమంగా కేసులు పెట్టారని చెప్పేసి. ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు నాయన. వాళ్ళ దగ్గర డేటా మొత్తం అంతా కూడా బయటికి తీశారు, వాళ్ళకి సంబంధించిన డేటా. వాళ్ళు ఎప్పుడెప్పుడు బిజినెస్లు చేశారు, అక్రమ మద్యం ఎప్పుడెప్పుడు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, దాన్ని తీసుకువెళ్ళి తంబళ్లపల్లిలో ఎలాగా ఒక ప్లాంట్ పెట్టారు, ప్లాంట్ పెట్టి దాన్ని జోగి రమేష్ ఎలాగ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, పోలీసులు అక్కడికి వస్తున్నారని ముందుగానే ఇబ్రహీంపట్నంకి వెళ్ళి, అంటే తమ్మళ్ళపల్లికి వెళ్ళలేదు జోగి రమేష్, కానీ ఇబ్రహీంపట్నంలో కూడా ప్లాంట్ పెట్టించి, ఇక్కడ అద్దేపల్లి బ్రదర్స్ చేత ఇబ్రహీంపట్నంలో కూడా ఒక ప్లాంట్ పెట్టించి ఎలా కూటమి ప్రభుత్వం మీద అక్రమ మద్యం, కల్తీ మద్యం తయారు చేస్తోంది కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తోంది, నారావారి సారా అని చెప్పేసి డైలాగులు ఎలా చెప్పారు, ఇవన్నీ కూడా పోలీసులు అంతా కూడా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు వైసీపీ నేతలు అక్కడికి వెళ్ళి జోగి రమేష్ ఏమీ ఎరగని అమాయకుడు, కడిగిన ముత్యం, స్వాతి కిరణం అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు. ఇవన్నీ కూడా జనం చూస్తుంటే వాళ్ళకి నవ్వొస్తుంది జనానికి. సో అందుకని నేను కూడా ఏంటి నా కోసం మీరు వచ్చారేంటి, జగనన్న రాలేదా అని చెప్పేసి జోగి రమేష్ అడుగుతున్నట్టుగా పెట్టాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ అరెస్ట్ అయినప్పుడు జైలుకు వెళ్ళి పరామర్శించారు. అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఆయన వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ అయినప్పుడు కూడా జైలుకు వెళ్ళి పరామర్శించొచ్చారు. ఇకపోతే ఇక్కడ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఆయనే చెప్పుకున్నారు, నా కోసం హైలీ పెయిడ్ అడ్వకేట్స్ని, లాయర్లని జగన్మోహన్ రెడ్డి నా కోసం ఏర్పాటు చేశారు, నాకు బెయిల్ ఇప్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయనే చెప్పారు. సో ఇలాంటివన్నీ కూడా మిగతా వాళ్ళ కోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నా కోసం ఏం చేయట్లేదా, నా కోసం రాడా అని చెప్పేసి జోగి రమేష్ జైల్లో బాధపడుతున్నాడట. ఇది జోగి రమేష్ వెర్షన్ అయితే వైసీపీ వాళ్ళ వెర్షన్ మాత్రం వేరేగా ఉంది. మేమంతా కూడా జోగి రమేష్ కోసం వచ్చాము, జోగి రమేష్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు బయట ఇలాంటి మాటలు చెప్తున్నారు. అయితే మల్లాది విష్ణు చెప్పిన మాట ఏంటంటే జోగి రమేష్కి ఆ కల్తీ మద్యానికి అసలు సంబంధమే లేదు, తంబళ్లపల్లిలో జయచంద్రారెడ్డి కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ పట్టుబడితే దాన్ని జోగి రమేష్కి రుద్దడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేసింది అని చెప్పేసి. బట్టతలకి మోకాలకి ఎక్కడైనా అసలు లంకె ఉంటుందా? ఎక్కడ తంబళ్లపల్లె, ఎక్కడ చిత్తూరు జిల్లా, ఎక్కడ ఇబ్రహీంపట్నం, ఎక్కడ విజయవాడ, ఎక్కడ కృష్ణా జిల్లా, అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఏమి సంబంధం లేదు. ఎక్కడిది తీసుకొచ్చి ఎక్కడికి ముడిపెడతారు? కూటమి వాళ్ళకైనా కాస్తన్న ఆలోచన ఉండదా? ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారైందంటే మల్లాది విష్ణునో లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్నో ఇరికించినా అదొక అందం, జోగి రమేష్ని ఇరికించినా అదొక అందం. ఎక్కడ తంబళ్లపల్లె, ఎక్కడ జయచంద్రారెడ్డి, ఎవరిని ఇరికించాలి? అక్కడ ఎవరినన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రోజానో లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినో ఎవరినన్నా ఇరికిస్తే కావాలని మా వాళ్ళని ఇరికిచ్చారు అని చెప్పేసి చెప్పొచ్చు, చిత్తూరు జిల్లా నేతలు కాబట్టి.
అసలు సంబంధమే లేకుండా జోగి రమేష్ని ఎందుకు తీసుకెళ్తారు? సంబంధం ఉంది కాబట్టే, ఆధారాలు పక్కాగా దొరికాయి కాబట్టే, అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ఇద్దరూ సాక్ష్యం ఇచ్చారు కాబట్టే, డేటా కూడా పూర్తిగా దొరికిపోయింది కాబట్టే, మొత్తం అంతా బయటకు వచ్చింది కాబట్టే తీసుకువెళ్ళి జైల్లో వేశారు. అయితే జైలుకు వెళ్ళకముందు జోగి రమేష్ ఎంత సర్కస్ చేశారనేది మీరు చూడొచ్చు. అన్యాయంగా అరెస్టు చేస్తున్నట్టుగా, ఆయన అన్యాయంగా అరెస్టు చేసి తీసుకువెళ్తున్నట్టుగా నినాదాలు చేస్తూ ఆయన వెళ్లే ముందు కూడా దండాలు దస్కాలు పెట్టారు. అయితే ఈ కల్తీ మద్యం వ్యవహారం బయటికి వచ్చింది. ఇక జోగి రమేష్ అరెస్టే అనుకున్న టైంలో ఆయన ఎలాంటి డ్రామాలు ఆడారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎలాంటి డ్రామాలు ఆడింది మనం క్లియర్గా చూడొచ్చు. వాళ్ళంతా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళారు. జోగి రమేష్తో పాటుగా ఫ్యామిలీ మొత్తం చక్కని డ్రామా ప్లే చేశారు. ఏమీ ఎరగడు జోగి రమేష్ అన్నట్టుగా ప్రజలందరికీ కూడా అమాయకమైన ఫేసులు పెడుతూ చాలా చక్కగా నటించారు. ఆ నట కౌశలం అనేది సినిమా ఆర్టిస్టులు కూడా చూసి జోగి రమేష్ ఫ్యామిలీని చూసి నేర్చుకోవాలి. ఇక చూస్తే జోగి రమేష్ పవిత్ర బంధం సినిమాలో సౌందర్యలాగా అరిచేతిలో హారతి వెలిగించి అసలు నాకు ఏమీ తెలియదు, నేను శుద్ధపూసని, నేను ఒక ఆణిముత్యాన్ని, నేను ఒక స్వాతి ముత్యాన్ని అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇన్ని డ్రామాలు ఆడిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా మండిందేమో, అసలు నువ్వే ఇరుక్కునేలాగా, వాళ్ళు ఏమనకుండానే నువ్వే ఇరుక్కునేలాగా నీకై నువ్వే హింట్ ఇచ్చినట్టున్నావు, నీకోసం అసలు రాకూడదని ఫిక్స్ అయినట్టున్నారు. ఆయన ఇంతవరకు రాలేదు. మద్యం స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు పరామర్శించలేదు. కేవలం ఇక్కడ జోగి రమేష్నే కాదు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైలుకు వెళ్ళారు, అప్పుడు పరామర్శించలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మద్యం స్కామ్లో జైలుకు వెళ్ళారు, ఆయన్ని పరామర్శించలేదు. జోగి రమేష్ని పరామర్శించలేదు. ఎందుకనో మద్యం స్కామ్ అంటేనే దూరంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి. కానీ అప్పట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టి జైలుకు వెళ్ళిన కేసులో 54 రోజులో 52 రోజులో ఉన్నారు. నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు, మీకు జ్ఞాపకం ఉంటే మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి. కానీ అప్పుడు మాత్రం పిన్నెల్లి కోసం వెళ్ళారు. సో ఇది ఎక్కడ విచిత్రం అనేది అర్థం కాని పరిస్థితి. జోగి రమేష్ కూడా అందుకనే నా కోసం జగన్ రాలేదా అని చెప్పేసి అడిగినట్టుగా నేను టైటిల్ పెట్టాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.